హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆల్ ఇన్ వన్. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను ఒక ఫుడ్ వ్లాగ్ చేయాలి అని, బట్ ఫైనల్లీ ఇవాళ చేసేసాం. అదే అప్లోడ్ చేస్తున్నాం, చూసేయండి. అది ఏంటంటే 5 minutesలో ఎగ్ కర్రీ చేయడం ఎలా. మోస్ట్లీ బ్యాచిలర్స్ అబ్బాయిలకి అమ్మాయిలకి అనిపిస్తుంది, అసలు కర్రీ చేయడం ఎలా, 5 minutesలో చేయలేస్తామా? అలాంటి క్వశ్చన్స్కి మేము ఆన్సర్ చెప్తున్నాం. 5 minutesలో ఎగ్ కర్రీ చేయొచ్చు. అది ఎలా అనేది మేము మీకు చెప్తాం. ఇక్కడ మనకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఫస్ట్ చూసేద్దాం. ఫస్ట్ సరిపోయేంత ఆయిల్ తీసుకోవాలి. ఆ తర్వాత ఎగ్స్ కావాలి. ఎగ్స్తో పాటు ఆనియన్స్ కావాలి. ఇక్కడ తడిపిన ఆనియన్స్ ఎందుకు తీసుకున్నామని అంటే కొంచెం తొందరగా బాగా వేగుతాయి అనేసి. పోపు కావాలి మనకి, తాలింపు గింజలు, ఇంకా తర్వాత సాల్ట్, ఇంకా తర్వాత పసుపు, కొత్తిమీర, కొరియాండర్, నెక్స్ట్ కరివేపాకు, అండ్ నెక్స్ట్ మిర్చి, కారం, అల్లం పేస్ట్, ఎగ్ మసాలా. ఇవన్నీ మనకి తయారు చేసుకోవడానికి యూజ్ అయ్యేవి. ఇప్పుడు మనం చేయాల్సింది ఆనియన్స్ని కట్ చేసుకోవాలి. కట్ చేసిన ఆనియన్స్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకోవాలి అండ్ దాని మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్ హీట్ అయ్యేంత వరకు చూస్తూ ఉండాలి. ఆయిల్ హీట్ అవుతుంది అని అనిపించినప్పుడు అందులో మనం పోపు వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది, సో పోపు వేసేసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. కొత్తిమీర, ఇంకా మిర్చి అవి వేసుకొని ఒక కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఆనియన్స్ని వేయిస్తూ ఉండాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ బాగా వేగి ఒక కలర్కి వచ్చేంత వరకు ఉంచుకోవాలి. మేమైతే ఒక 5 to 7 minutes వరకు ఉంచాము. అలా ఉంచాక ఆనియన్స్ అండ్ మిగతా కరివేపాకు, కొత్తిమీర కానీ పోపు కానీ మేము వేసినవి అన్నీ ఒక కలర్ చేంజ్ అనేవి వచ్చాయి. మీకు కలర్ చేంజ్ వచ్చేంత వరకు మీరు ఉంచుకోవాలి. మాకు కొంచెం కలర్ చేంజ్ అయింది అనిపించాక మేము పసుపు వేసి 1 tablespoon కలుపుకున్నాం. కలుపుకొని ఒక 2-3 minutes లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అప్పుడు కలర్ చేంజ్ అనేది మనకి చాలా బాగా కనిపిస్తుంది. మీరు చూసారంటే మీకు తెలుస్తుంది. ఇక్కడ ఆఫ్టర్ యాడింగ్ పసుపు కలర్ చేంజ్ అనేది మీకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకు అంటే కొంతమంది సాల్ట్ ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. మా ఇంట్లో అయితే మేము ఎక్కువ తింటాం. సో మీరు ఎలా తింటారో మీకే తెలుస్తుంది. కాబట్టి మీకు ఎంత కావాలో అంత సాల్ట్ మీరు వేసుకోండి. ఇప్పుడు వరకు మనం యాడ్ చేసుకునే అన్నీ బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. లైక్ ఆనియన్స్కి పట్టేటట్లు కలుపుకోవాలి. నెక్స్ట్ మనం అల్లం పేస్ట్ని కలుపుకోవాలి. అల్లం పేస్ట్ ఒక చిన్న tablespoon తీసుకొని అల్లం పేస్ట్ని కలుపుకోవాలి అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ కారం మేము చాలా తక్కువ తింటాం కాబట్టి మేము చాలా తక్కువ వేసుకున్నాం. మీకు ఎంత కావాలో మీరు అంత వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత ఎగ్స్ వేసేసుకొని కొంచెం సేపు అలా ఏం కదిలించకుండా ఉంచండి. ఒక 5 minutes వరకు ఏం కదిలించకుండా దాని మీద మూత పెట్టేసేయండి. తర్వాత మూత తీసి ఆ ఎగ్స్ని అండ్ ఆనియన్స్ని మొత్తం కర్రీని బాగా కలిపేసుకున్నాక మసాలా యాడ్ చేసేసుకున్నారా, తర్వాత కొత్తిమీరతోటి ఆ ఎగ్ కర్రీని గార్నిష్ చేసేసుకోండి. మా ఎగ్ కర్రీ అయిపోయిందండోయ్. మీరు అయిపోయిందా? మీరు మీ ఎగ్ కర్రీని ఎలా చేశారో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.